హలో గైస్, జనరల్గా పైన్ ట్రీస్ అనేవి ఎలా పెరుగుతాయి, బట్ పోలాండ్లో పైన్ ట్రీస్ అనేవి ఎలా పెరుగుతున్నాయి, ఇవి ఇలా పెరగడం వల్లే వీటికి క్రూక్ ట్రీస్ అనే పేరు వచ్చింది. అయితే 1930లో 400 పైన్ ప్లాంట్స్ని ప్లాంట్ చేసినప్పుడు అవి గ్రౌండ్ లెవెల్ నుంచి 1 to 3 మీటర్స్, దట్ మీన్స్ 3 to 9 feet ఇలా నార్త్ సైడ్కి బెండ్ అయ్యి మళ్ళీ నార్మల్ ట్రీస్ లాగే స్ట్రైట్గా పెరుగుతాయి. అయితే ఇలా బెండ్ ఉన్న ఫర్నిచర్స్తో బోట్స్ తయారు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ టైంలో హ్యూమన్స్ ఆ బోట్స్ తయారు చేసుకోవడం కోసం ఏవో టూల్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేసి ఇలా పెంచుతున్నారని చెప్తున్నారు. కానీ ఇలా పెంచడానికంటూ ఒక మెథడ్ ఉంటుంది కదా, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మెథడ్ని ఎవరు డిటర్మైన్ చేయలేదు. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ప్యారలల్ గ్రావిటీ వల్ల అవి ఇలా పెరుగుతున్నాయని, అండ్ ఇంకొంతమంది హెవీ స్నో స్ట్రామ్ వచ్చి ఆ చెట్లు అనేవి ఇలా పెరగడం స్టార్ట్ అయ్యాయని, అండ్ సైంటిస్టులు అయితే అవి వాటి జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఇలా పెరుగుతున్నాయని బిలీవ్ చేస్తున్నారు. బట్ దే ఆర్ అన్ష్యూర్ వాట్ కాజ్ ఇట్ ఫర్ దట్ మ్యుటేషన్. ఎవరు ఇలా ఎన్ని చెప్పినా సరే ఇప్పటికీ అవేమీ ప్రూవ్ కాలేదు. అండ్ స్టిల్ ఇట్ రిమైన్స్ ఎ మిస్టరీ టు దిస్ డే. Thank you for watching. Subscribe for more and don't forget to like, share and comment.